నుంచి చాలా ఆర్ట్ ఇష్టం. ఈ సినిమాని ఆర్ట్ని రెండు కలిపేసి సినిమాలో ఆర్ట్ డైరెక్షన్ ఒక ఐడియా అనుకుంటాం కదా, ఈ సెట్ వేయాలి అని అనుకున్నప్పుడు మనకు మైండ్లో ఒకటి వస్తుంది. ఓవరాల్ థీమ్ ఏంటి, సినిమా అవసరం ఉన్నది అని అనుకుంటే చిన్న మోడల్ చూసుకుంటాం. నెక్స్ట్ ఏముండదు, అట్టే తెప్పాలి అటు దిక్కు. బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఎవ్రీడే ఈజ్ అ ఛాలెంజ్. ఇక్కడ ఇది మన ఒరిజినల్ పిల్లర్ అనమాట. ఇవి ఉన్నాయి కదా, ఇవన్నీ మనం దీన్ని రెఫరెన్స్ కింద పెట్టుకుని అవన్నీ డమ్మీలు చేసాం అనమాట. ఇప్పుడు మనోడు ఎత్తుతాడు ఆ పిల్లలు. ఎవడంట నిన్ను ఎత్తుకుంది. అరే ఒరిజినల్ పిల్లర్ అని చెప్తే నువ్వు డమ్మీలో ఎత్తే రీటేక్ అంట ఇది నెక్స్ట్ టైం అడుగుతుంది. ఈలో ప్రిపేర్ అయ్యి చెప్తాను. ఇప్పుడు నేను ఎంత ప్రిపేర్ అవ్వాలి, మరి ఎందుకు పిక్నిక్ వచ్చినావా అని అడుగుతున్నాను. ఇక్కడ నడవడానికి ఏముంది, ఇదో పిల్లర్ల మధ్యలో జరగాలి అటు ఇటు. ఒక ఆర్ట్ డైరెక్టర్ అసలు ఒక ఫిల్మ్లో ఏం చేస్తారన్న? సెటిల్ వేస్తాడు ఏం చేస్తాడు మళ్ళీ పంచి అంటే ఆర్ట్ డైరెక్టర్ రోల్ అదే సెట్స్ ఎగ్జిక్యూషన్ చేస్తాడు. ప్రొడక్షన్ డిజైన్ చేస్తే ఆర్ట్ డైరెక్టర్ సెట్స్ ఎగ్జిక్యూట్ చేస్తాడు. థింకింగ్ ఎట్లా స్టార్ట్ చేస్తారు, ఈ సెట్ ఎలా బిల్డ్ చేయాలి, విజువల్కి స్టోరీ మొత్తం మైండ్లోకి ఎక్కించుకొని ఏం చేయాలి, ఏ కలర్స్ వెళ్ళాలి, సినిమా మూడ్ ఏంటి. అంటే ఇప్పుడు కెమెరా మీద ఇట్లా ఫేక్ ఈజీగా కనిపించేస్తుంది కదా, ఆ ఫేక్ కనిపించకుండా ఏం చేస్తారు దాన్ని? ఆ ఏజింగ్ ఉంటుంది కదా, మోస్ట్లీ ఏజింగ్లోనే మనకి ఆ ఫీల్ వస్తుంది. కొత్తదా పాతదా, ఒరిజినల్ డమ్మీనా, ఇవన్నీ చేయాలంటే దానికి ఏజింగ్ చాలా ఇంపార్టెంట్. అది ఉన్న ప్లేస్మెంట్ కూడా. ఇప్పుడు ఇదే నేను ఇక్కడ పెడితే నీ డమ్మీ అని ఈజీగా చెప్తాను. ఇది నేను తీసుకెళ్ళి వేరే ప్లేస్లో పెట్టి దాన్ని కొంచెం డ్రెస్సింగ్ చేస్తే నీకు అది తెలియని కూడా తెలియదు. యూజువల్లీ ప్రాసెస్ అలానే ఫాలో అవుతారా మీరు? ఒకటి బిల్డ్ చేసి దాన్ని యూజ్ చేసి మిగతా రిఫరెన్స్. ఇది ఫస్ట్ రఫ్ స్కెచ్ చేసుకున్నది. ఇది ఐడియా దగ్గర నుంచి అవసరం ఉన్నది అని అనుకుంటే చిన్న మోడల్ చూసుకుంటాం. ప్రొడక్షన్ డిజైనర్తో మీకు ఎలా జరుగుతుంది? శాలీ ఆ గురించి నేను చెప్పలేను అసలు. ఆవిడ ఎక్స్పీరియన్స్ ఉండదు నా వయసు, అంటే ఇంకా అంతకుముందు ఏం చేస్తాను. ఇవన్నీ పార్ట్ 1 ఆల్రెడీ ఉంది కదా, ఇందులో ఒక స్టైల్ అంతా. ఇప్పుడు దీంట్లో యాజ్ అన్ ఆర్ట్ డైరెక్టర్ మీకు చేంజ్ చేయగలగడానికి మీరు ఏముంటుంది అనుకున్నారు? స్కోప్ చదివినాక స్క్రిప్ట్ కానీ ఐడియాస్ ఇన్పుట్స్ అయితే ఇస్తాం. ఈ కలర్స్లో వెళ్ళొచ్చేమో, ఇది చేస్తే బాగుంటుందేమో అని ఐడియాస్ అయితే. ఇప్పుడు దాకా ఈ సెట్లో ఇప్పుడు బిల్డ్ చేసింది కానీ నెక్స్ట్ బిల్డ్ చేయబోతున్నా కానీ వాట్ డూ యూ థింక్ విల్ బి ద బిగ్గెస్ట్ ఛాలెంజ్? ఎవ్రీడే ఈజ్ అ ఛాలెంజ్. ఇక్కడ మనం చేసే వే స్టైల్ ఆఫ్ వర్కింగ్ అంతా వేరు ఉంటుంది. శాలీ వాళ్ళది చాలా డిఫరెంట్ ఉంటుంది కదా. ఎవ్రీడే ఈజ్ అ ఛాలెంజ్. Department is the most daredevil department of any film, I would say, because these guys get last minute deadlines. Sometimes location permissions, they only get one day to prep, one night to prep. Sometimes, like she said, plants dorkaka, itla em dorkaka, because if something is missing on set, it goes on them. If camera department comes, puts the camera, sets up, they take over. But until then, those guys keep working and they continue working. So I think art department is very underrated. I think you guys should check it out. And if you guys are interested in film, cinematography kaakunda, sound kaakunda, editing kaakunda, art is a whole other world that you should explore. I've seen them struggle, I've seen them make it. Daredevil, like I said. And they're so chill, look at their faces. They're so chill. Anta hesi kuda, anta pressure face chesi kuda itla chill untaru. So I think art is something everybody should give more attention to, more respect to, and explore. సినిమాల్లోకి రావడం అనుకోవడం ఒక డెసిషన్, సినిమాల్లో ఆర్ట్ డైరెక్షన్ చేద్దాం అనుకునేది ఇంకో డెసిషన్. మీరు ఆ 2 డెసిషన్స్ ఎలా తీసుకుంటారు? చాలా మందికి అదొక లాంగ్ ప్రాసెస్ ఏమైనా ఉంటుందేమో డెసిషన్ మేకింగ్కి దానికి. బట్ నాకు చిన్నప్పటి నుంచి చాలా ఆర్ట్ ఇష్టం. డ్రాయింగ్స్ వేయడం కానీ, ఇంట్లో అప్పుడప్పుడు తిట్టేవాళ్ళు అనమాట. చదువుకోవడం అనేసి రోజు బొమ్మలు గీస్తానంటే. బట్ ఆ పిచ్చితో నేను ఫైన్ ఆర్ట్స్లో జాయిన్ అయ్యాను. ఫైన్ ఆర్ట్స్ చేస్తున్నప్పుడు సినిమాల మీద కొంచెం ఎక్కువ పిచ్చి వచ్చింది. ఈ సినిమాని ఆర్ట్ని రెండు కలిపేసి సినిమాలో ఆర్ట్ డైరెక్షన్ వచ్చాను. కలపడం బాగా అలా కుదిరింది. ఫస్ట్ ఇనీషియల్గా అయితే అసలు ఇప్పుడు ఒక ఐడియా అనుకుంటాం కదా, ఈ సెట్ వేయాలి అని అనుకున్నప్పుడు మనకు మైండ్లో ఒకటి వస్తుంది. దాన్ని చేసుకుంటూ ఒక డిజైన్ అయితే ఫైనల్ చేసుకుంటాం కదా. అలా నేను చేసుకున్న డిజైన్ని ఎగ్జిక్యూషన్లో కరెక్ట్గా వచ్చిందా లేదా అన్నది ఫస్ట్ చూసుకుంటాం. ఇంకంతే. ఇంకా చూసిన ఒక 5 minutes తర్వాత నుంచి
ఎక్కడ బొక్కలు ఉన్నాయా అని ఎత్తుక్కుంటాను అందులో, ఎక్కడెక్కడ ప్యాచెస్ ఉన్నాయా, ఏమైనా ఉన్నాయా అన్నీ చూసుకుంటూ ఉంటాను అంతే. మోస్ట్లీ ఉండకూడదు, ఉండకుండా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఇది నెక్స్ట్ టైం అడుగుతూ ఈలో ప్రిపేర్ అయ్యి చెప్తాను. ఇప్పుడు నేను ఎంత ప్రిపేర్ అవ్వాలి, మరి ఎందుకు పిక్నిక్ వచ్చినావా అని అడగదు మళ్ళీ. ఆఫ్టర్ ఎవ్రీథింగ్ వాట్ మేక్స్ ఇట్ ఆల్ ఆఫ్ దిస్ వర్త్ ఫర్ యూ? వాట్ ఈస్ దట్ సాటిస్ఫాక్షన్ ఇట్ గివ్స్? స్క్రీన్ మీద నేను అంతే. ఇది ఆర్ట్ డైరెక్టర్ నువ్వు చెప్పుకోవాలంటే. మీకు స్పెసిఫిక్ ఇన్స్పిరేషన్ ఎవరైనా ఉన్నాను అన్న, ఒక ఆర్టిస్ట్ ఆర్ సంథింగ్ లేదా? బాగా చేసే ఆర్ట్ డైరెక్టర్, ఇంకా రికగ్నైజేషన్ రాలేని ఆర్ట్ డైరెక్టర్ అయితే ఒక అతను ఉన్నారు. ఒక సినిమానే చేశాడు, రాజేష్ అని. హే మళ్ళీ వేస్తాడు. రికగ్నిషన్ ఇంకా రాలేదు, వస్తే బ్రేక్ ఇవ్వడానికి రెడీగా ఉండండి. టు గెట్ ఇన్ టు దిస్ ఫీల్డ్, ఆర్ట్ డైరెక్షన్, జనరల్గా ఫిల్మ్స్ అంటేనే వద్దాం. నథింగ్ ఈజ్ ఈజీ, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. ఏం చెప్పావురా? బాగా చెప్తున్నానన్న ఆన్సర్స్. చాలే, ఇంకా నేను పని చేసుకోవాలి.